ఓం శ్రీ గణేశాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే. వాగీశాద్యాः సుమనసः సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా సుస్తన్నమామి గజాననం. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. మాలాంకుండీం చడపరం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. సశంఖచక్రం సకరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శివాయ గురవే నమః. కృష్ణం వందే జగద్గురుం. సహజానందనాథస్వామినే నమః. శ్రీచంద్రశేఖరేంద్ర పరబ్రహ్మణే నమః. పురుషోత్తమ మాస మహాత్మ్యము. పరాభవ నామ సంవత్సర అధిక జ్యేష్ఠ శుద్ధ నవమి. ఈ రోజున మలమాసము అనగా అధిక మాసమని, దానికి శ్రీకృష్ణుడు గోలోకంలో ఆ మాసానికి యొక్క విలువని, ఈ మాసంలో చేసేటువంటి దాన ధర్మాలు, పితృకార్యాలు, పితృయజ్ఞములు ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అని బృహన్నారదీయ పురాణాంతర్గతంలో ఉన్నటువంటి పురుషోత్తమ మాస మహాత్మ్యంలో 9వ రోజు కథను చెప్పుకుందామని. ఇంతకుముందు ఒక మునీశ్వరుడు, ఆ మునీశ్వరుడి యొక్క కుమార్తె, ఆ కుమార్తెకు వివాహము కాకపోవుట, మరియు ఆ కుమార్తె యొక్క తండ్రి గారు మునీశ్వరుడైనటువంటి వారు మరణించిన తర్వాత దూర్వాస మహాముని అటుగా వెళ్ళుచు, తపోవనానికి అటుగా వెళ్ళుచు ఆ అమ్మాయిని చూసి అనేక విధములుగా పురుషోత్తమ మాస మహాత్మ్యం గురించి, ఇందు చేయవలసినటువంటి పూజా విధి విధానాల గురించి చెప్పుచున్నారన్నమాట. తతస్థం విస్మయావిష్టః పప్రచ్ఛ నారదో ముని మేధావీ ద్విజవర్యస్య సుతావృత్తాంతమద్భుతం. నారద ఉవాచ మునే మునిసుతా తత్ర కిం చకార తపోవనే కో వా ముని పరస్తస్యాః పాణిగ్రహ మచీకరతు. శ్రీనారాయణ ఉవాచ నివాన్యాస్తస్యాః కియాన్ కాలో వినర్గతః స్మారం స్వపితరం శోచన్త్వాశ్చ ముహుర్ముహుః శూన్యసద్మని సంవిష్టాం యూధభృష్టాం మృగీమివ గలద్వాష్టమఘౌఘ నయనాంజ్వల ధృతయ పంకజాం వినిః శ్వాసపరాం దీనాం సమృద్ధా మృగీమివ చింతయంతి ముపశ్చంతీం దుఃఖపారం వృషోదరీం. సూత మహాముని ఇలా చెప్పుచున్నారన్నమాట. అప్పుడు ఆశ్చర్యముతో నారద మహాముని మేధావి మహర్షి యొక్క కన్యక వృత్తాంత సంబంధమైన విషయమును గూర్చి ప్రశ్నిస్తున్నారన్నమాట. ఓ మునివరా, మేధావి ముని
కన్య తరువాత ఏమి చేసినది, ఏ మునీశ్వరుడు ఆమెను వివాహము చేసుకున్నారు, ఆ విషయమంతా కూడా చెప్పవలసినది అని శ్రీనారాయణ మహర్షి ఇట్లు చెప్పుతున్నాడు. తన తండ్రి మరణము ఆ ముని కన్యకకు మాటి మాటికి కూడా తలంపుగా వచ్చి మరలా శోకించుచు అట్లే ఆ ఆశ్రమంలో చాలా సంవత్సరాలు గడిపినదయ్యా. ఆ నిర్మానుష్యమైన గృహములో ఒంటరిగా ఉండుటచే లేళ్ల సమూహము నుండి వేరుపడిన మృగము వలె ఉన్నది. ఆమె కన్నుల నుండి ఎడతెగరపి లేకుండా అనేక విధాలముగా శోకము వచ్చుతున్నది, కన్నీరు కారుచున్నది. ఆమె హృదయము కుములుచే చేయుచున్నవి. పాపము ఆమె ఎల్లప్పుడూ ఆమె ఎల్లప్పుడూ కూడా నిట్టూర్చుచు ఏ ప్రకారముగా వెదురు బుట్టలో పాము బంధింపబడి ఉండునో ఆ ప్రకారముగా తన ఇంటిలో బందీ వలె జీవితము గడుపుతున్నదయ్యా. ఆమె తన కష్టములలో ఎల్లప్పుడూ ఆలోచించుచు తన దుఃఖములను తీరు మార్గము లేదని తెలుస్తోంది. తామాససాద భగవాన్ భవిష్యత్ బలనోదిత యదృచ్ఛయా వనే తస్మిన్ పరమః కోపనో ముని యద్విలోకన మాత్రేణ త్రస్యేదపి శతక్రతుః జటాకలాప సంఛన్నః సాక్షాత్ సదాశివః యస్త్వజ్జనాన్యా రాజేంద్ర శైశవేతి ప్రసాదితః త్రిదశా కర్షణీం విద్యాం తదావశ్చై సుపూజితః ఏనాహమపి భూపాల సర్వదేవ నమస్కృతః రథే సంయోజితః సాక్షాత్ దృక్పుణ్య సహ నారద ఉభాభ్యాం చాలితో మార్గే రథే దూర్వాస సాన్వితే అత్యుగ్రయా తృషా సృష్ట్య తాల్వోష్ఠపుటయానయ. అట్టి కన్య వద్దకు భావి బలి ప్రేరితుడై మిక్కిలి కోపిష్ఠి అయిన మహర్షి దూర్వాస భగవానుడు ఆ వనానికి వచ్చాడట. ఎవరిని చూసిన మాత్రమును కూడా ఇంద్రుడు కూడా గడగడ ఉడుకుతాడో అట్లు జటాజూటములు ధరించి సాక్షాత్తు శివుని వలె ఉన్న దూర్వాస మహాముని వచ్చాను. శ్రీకృష్ణుడు ఇలా చెప్పుచున్నాడు, ఓ యుధిష్ఠిర మహారాజా, తన బాల్యముందు మీ తల్లి కుంతీదేవి ఆ మహర్షిని సేవించి సంతుష్టుని చేయుట చేత మిక్కిలి ప్రసన్నుడై ఆయన మీ తల్లి అయిన కుంతీదేవికి దేవతలను ఆకర్షించు విద్యను ప్రసాదించును. మరియు ఓ రాజా, సర్వదేవతలచే పూజింపబడు నన్ను రుక్మిణీ సహితముగా ఎడ్లకు బదులుగా తాను కూర్చున్న రథమును లాగించెను. ఓ శ్రీనారాయణ మహర్షి ఇట్లు చెప్పుచున్నట్ట, ఓ నారద, దూర్వాస మహర్షి రథమును కూర్చుండి మేము రథమును ఎండనబడి లాగుచున్నప్పుడు మార్గమధ్యమున దాహము కారణముగా రుక్మిణీదేవికి చర్మము పెదవులు ఎండి పగిలినవి. సూచితోహం జలాధిన్యా స్కంధస్థ యుగయాపుర గచ్చన్నేవ పదాగ్రేణ సంపీడ్య వసుధాతలం ఆనీతవాన్ భోగవతీం ప్రియా ప్రేమ పరిప్లుతః శైవోర్ధ్వగామినీ భూత్వా తావన్మాత్రేణ వారిణ న్యవార యన్మహీరాజా రుక్మిణీ తృష నుల్భణాం తతో దృష్ట్వా తక్షణో ధూత క్రోధేన ప్రజ్వలన్నివ ప్రళయాగ్నిరివోత్తిష్టన్ సశాప కోపనో ముని అహో శ్రీకృష్ణతేత్యంతం వల్లభా రుక్మిణీ సదా ఉద్భవాన్ మమావజ్ఞాయ ప్రియా ప్రేమ పరిప్లుతః పాయయామాస పానీయం మాహాత్మ్యం దర్శయన్ స్వకం
అప్పుడు మంచినీరు త్రాగవలన కోరికతో ఆమె నాకు సంకేతము చేసినది. అప్పుడు నేను ఆ లాగుచున్న కాడిని భుజముపై పెట్టుకొని కాలి బొటన వేరేలతో భూమిని గట్టిగా నొక్కినంతనే నా ప్రియురాలకు ప్రేమచే భోగవతీ నది ఉత్పన్నము చేసిందని. అప్పుడు ఆ నది పైకి ప్రవహించుట మొదలుపెట్టినది. ఓ యుధిష్ఠిర మహారాజ, అప్పుడు ఆ జలముతో నేను రుక్మిణి యొక్క దాహార్తిని చల్లార్చితిని. అది చూచి తక్షణమే ప్రజ్వలితమైన అగ్నిబలే దూర్వాస మహాముని క్రోధోద్దీప్తుడై నిప్పులు కక్కెను. ప్రళయకాలాగ్నిబలే కుపితుడైన ఆ మహాముని ఈ విధముగా శాపాన్ని ఉంచెను. ఆహా, ఏమి ఆశ్చర్యము! ఓ కృష్ణ, రుక్మిణీదేవియే నీకు ఎల్లప్పుడూ మిక్కిలి ప్రియమైనది. ప్రియురాలి ప్రేమచే మునిగి నీవు నన్ను నిరాదరించితివి. నీ మహాత్మ్యమును చూపుట కొరకు ఆమె దాహము తీర్చితివి. అందువలన మీ దంపతులకు పరస్పరము ఎడబాటు కలుగుగాక. ఓ యుధిష్ఠిరా, దంపత్యోర్భయోరేవ వియోగోస్తు యుధిష్ఠిర ఇతి యో దత్తవాన్ శాపం స ఏవ మునిసత్తమః సాక్షాద్ రుద్రాంశ సంభూత కాలరుద్ర ఇవాపరః. అత్రే రుగ్రతపకల్పవృక్ష దివ్యఫలం మహతు పతివ్రతా శిరోరత్న ససూయా గర్భసంభవః. దూర్వాసా నామ మేధావి యథా వై మూర్తిమత్తపః. నైకతీర్థజలక్లిన్న జటాభూషిత సచ్చిరా తమాలోక్య సమాయాంతం కుమారీ లోకసాగరాద్ ఉన్నతోత్థాయ ధైర్యేణ పవందే చరణమునే దత్వా స్వాశ్రమ మానీయ జానకీ వాల్మీకీం యథా. సాక్షాత్తు శివాంశ సంభూతుడై ఉద్భవించిన రెండవ కాల రుద్రుని వలె సమానమైన అత్రి మహర్షి ఉగ్ర గోరూపమైన కల్పవృక్షము యొక్క ఫలము వంటివాడు పతివ్రతా కులతలకైన అనసూయ గర్భజనితుడై అత్యంత మేధావి అయిన దూర్వాస మహర్షి తపస్సే మూర్తిమంతమై అవతరించింది అన్నట్లుగా అసంఖ్యాకములకు తీర్థజలము చేరిన జటాజూట భూషిత శిరము కలవాడు అగు దూర్వాస మహాముని ఆ తపోవనమునకు వెళ్ళుచున్నాడు. అట్లు తపోవనమునకు వచ్చిన ఆ మహర్షిని చూచి శోకసాగరములో మునిగి ఉన్న ఆ బాలిక వెంటనే లేచి నిలబడి ధైర్యముతో ఆ మునిపాదమునకు నమస్కరించింది. అట్లు వందనము ఆచరించిన ఆ మునిపాదములకు నమస్కరించింది. అట్లు వందనము ఆచరించిన పెదప వాల్మీకి మహర్షి జానకీదేవి తన యొక్క ఆశ్రమంలో నీకు తీసుకొని వెళ్ళినట్లు దూర్వాస మహాముని కూడా ఆ మునికన్య తన ఆశ్రమంలోనికి తీసుకుని వెళ్ళింది. అర్ఘ్యపాద్యే వన్యఫలై పుష్పైశ్చ వివిధైర్మునిం స్వాగతం పృచ్ఛసా బాల పూజయామాస సాదరం. తతః శివనయా రాజా నువాచ మునికన్యక. బాలోవాచ నమస్తేస్తు మహాభాగ అత్రిగోత్ర దివాకర కుతోధి గమనం సాధో దుర్భాగ్యాయ మమాశ్రమే మమ భాగ్యోదయో జాతస్థ వాగమరతో మునే అథవా మత్పదు పుణ్యప్రవాహ ప్రేరితో భవాన్ సంభావయతు మామేవాక్యగతో మునిసత్తమా. భవాదృశాం పాద రజస్తీర్థరూపం మహాత్మనాం స్పృశంతా సఫలం జన్మ సఫలం చాద్యమే వ్రతం అద్యమే సఫలం పుణ్య మధ్యమే సఫలో భవాదృశా మహాపుణ్య ఎన్మే దృష్టి పథం గతా. ఆయన అనుమతితో అర్ఘ్యపాద్యాదులతో కందమూల ఫలములతో ఆ దూర్వాస మహాముని మహర్షిని ఆదరముతో పూజించెను. ఓ
ఓ యుధిష్ఠిర మహారాజా, ఆ ముని కన్య ఇట్లు పలికెను, ఓ మహాభాగ్యశాలి, ఓ మహర్షి, మీరు అత్రివంశమునకు వెలుగు వంటివారు, మీకు అనేక నమస్కారములు. ఓ సాధుపుంగవ, ఈ అభాగిని ఆశ్రమమునకు మీరు ఎచ్చట నుండి వచ్చుతున్నారు. ఓ ఋషివర, మీ శుభాగమనం వలన నాకు భాగ్యోదయమైనది. లేకున్నా నా తండ్రి యొక్క పుణ్యప్రవాహ ప్రేరితులై ఓ మునిశ్రేష్ఠ, నన్ను ఓదార్చు నిమిత్తము మీ రాక జరిగి ఉండును. మీ వంటి మహాత్ముల చరణధూళి మహాతీర్థము వంటిది. ఆ చరణ రజమును స్పృశించి నా జీవనము వ్రత సఫలమైనది. మీ వంటి మహాత్ముల దర్శనము ప్రాప్తి వలన నా పుణ్యము ఫలించినది, నా ఈ జన్మ తరించినది, సార్థకమైనది. ఏవముక్త్వా చ సా బాలా తస్థో తూష్ణీం తదంకృతః సస్మితం మునిరాజేదం దూర్వాసాః శంకరాంసజః దూర్వాసావువాచ సాధు సాధు ద్విజసుతే కులమద్భృతం పితుః మేధారుషే సుతపసః ఫలమేధాతృషీం సుతా కైలాసాదహమాగచ్చం జ్ఞాత్వా తే ధర్మశీలతాం తదాశ్రమ మరుప్రాప్తా త్వయా సంపూజితో స్మ్యహం గమిష్యామి వరారోహే శీఘ్రం బదరికాశ్రమం ద్రష్టుం నారాయణం దేవం సనాతనమునీశ్వరం తపశ్చరశ్చ మేకాగ్రామత్యుగ్ర లోకహేతవే. బాలోవాచ ఋషే త్వదర్శనాదేవ శుష్కో మే శోకసాగర. ఇట్లు పలికి ఆ కన్య ఆ ముని ఎదుట మౌనము వహించి నిలిచినది. అప్పుడు శంకర భగవానుని అంశతో ఉత్పన్నమైన దూర్వాస మహర్షి నవ్వుచూ ఇట్లు చెప్పుచున్నారు, ఓ బాల బ్రాహ్మణ పుత్రికే, నీవు నీ తండ్రి యొక్క కులమును ఉద్ధరించితివి, చాలా సంతోషము. నీ వంటి పుత్రికను కన్నందుకు మేధా ఋషి యొక్క తపస్సు ఫలించినది. నీ ధర్మపరాయణత్వం చూచి నేను కైలాసము నుండి ఇచ్చటకు వచ్చి తిని నీ ఆశ్రమమునకు వచ్చి నీచే పూజింపబడితిని. ఇప్పుడు బదరికాశ్రమములో శ్రీనారాయణ ఋషిని దర్శింపబోతున్నాను. అచ్చట వారు లోక కళ్యాణం కొరకు ఏకాగ్ర చిత్తముతో భీషణమైన తపస్సు చేయుచున్నారు. ఆ ఋషి కన్య ఇట్లు పలికెను, ఓ ఋషీశ్వర, మీ దర్శనము వలన నాకు శోక సముద్రము ఎండిపోయినది. అతఃపరం శుభం భావి యస్మాత్ సంభావితాత్వయా సముద్భూత బృహజ్వాల దావహవ్య భుజం మునే కిన్నివేత్స్య దయా సింధో తన్నిర్వాపయ శంకర హర్షహేతుర్న మే కశ్చిత్ దృశ్యమే సువిచారత నమ మాతా న పితా భ్రాత యో మే ధైర్యం ప్రయచ్చతి కథం కారమహం జీవే దుఃఖసాగర పీడిత యాం యాం దిశం ప్రవిశ్యామి సా శూన్య విభాతి మే మమ దుఃఖం ప్రతీకారం కురు శీఘ్రం తపోనిధే నమాం కామయతే కశ్చిత్ పాణిగ్రహణహేతవే అతః పరం భవిష్యామి వృషలీతి మహాద్భయం. ఇకపై నా భవిష్యత్తు ఉజ్జల్ముగా ఉండునని తోచుచున్నది. మీరు సాంత్వనము వలన అట్లు అనిపించుచున్నది. కానీ ఓ మునీశ్వర, నా హృదయముందు భీషణ వనాగ్ని రగుల్కొనుచున్నది. దానిని మీరు ఎరుంగరా. ఓ దయానిధాన, ఓ కళ్యాణకారక, ఓ దుఃఖాగ్ని చల్లార్చుటకు ఏదైనా ఉపాయము సెలవివుడు. నేను ఎన్ని విధములుగా ఆలోచించి చూచినను నాకు భవిష్యత్తులో సంతోషము లభించినట్లు లేదు. నాకు తల్లి లేదు, నాకు తండ్రి లేడు, సోదరులు లేరు, నాకు ధైర్యము ప్రసాదించుటకు ఎవరునూ లేరు. అందుచే కష్టసాగరముచే పీడింపబడు నేను ఎట్లు జీవించగలుగుదును? ఏ వైపును ఏ దిక్కును దృష్టి సారించును నాకు శూన్యమే.
కనిపించుతున్నది. అందువలన ఓ తపఃకుల శిరోమణి, నా దుఃఖ నివారణకు ఏదైనా ఉపాయం చెప్పవలసినది. నన్ను పెళ్లి చేసుకున్నట్టుకు ఏ వ్యక్తి సిద్ధమగుట లేదు. సరియగు సమయమున ఉద్వాహము కానిచో నేను ధర్మభ్రష్టురాలను అగుదును. అందువలన నాకు మిక్కిలి భయముగా ఉన్నది అని అడుగుతోంది. తస్మాన్న జాయతే నిద్ర నరుచిత్ భోజనే మమ బ్రహ్మన్ ముమృష్యరస్యేవ ఇతి మే నిశ్చయోధునా యుక్తుక్నా సుముఖీ బాల విరరామ మత తగ్ధత దూర్వాసాస్తదుపయార్థం విచార మకరోత్తదా. శ్రీనారాయణ ఉవాచ ఇతి తనయా వచో నిశమ్య బహుళతమా మునిరాట్ విచార్య ఛందః అతిశయా కృపయా విలోక్య బాలాం కిమపి హితం నిజగాదసారం భూతం. ఈ కారణము వలన రాత్రి యందు నిద్ర వచ్చుట లేదు, భోజనము రుచించుట లేదు. ఓ బ్రహ్మర్షి, నేను చనిపోవలన అను ఆలోచన మాటి మాటికి నా మనస్సునందు తోచుచున్నది. ఇదే నా నిశ్చయము కూడా అని అట్లు చెప్పి ఆ మునికన్య దూర్వాస మహాముని ఎదుట కన్నీరు కార్చుచూ నిలబడినది. ఆ మునికన్య యొక్క కష్టమును దూరము చేయుటకు దూర్వాస మహాముని ఉపాయము ఆలోచించి చెప్పుతున్నారు. ఇంతవరకు ఈ కథను వినిపించి నారాయణ మహర్షి ఇట్లు పలుకుతున్నాడు. ఈ విధముగా ఓ మహర్షి, ఆ మహర్షి కన్య పలికిన మాటలు విని ఆమె అభిప్రాయాన్ని తెలుసుకొని మిక్కిలి క్రోధుడై, దూర్వాస మహాముని మిక్కిలి దయాదృష్టుడై ఆమెను చూచి ఆ కన్యకు మేలు జరుగునట్లుగా సారభూతమైన ఒక ఉపాయాన్ని చెప్తున్నారయ్యా. అది దశమోధ్యాయంలో కుమారీ శివారాధన ప్రయాస అనేటువంటిది దశమి నాడు దశమోధ్యాయంలో చెప్పుతున్నారయ్యా అని చెప్తున్నారు. ఇది శ్రీ బృహన్నారదీయ పురాణే పురుషోత్తమ మాస మహాత్మ్యే దూర్వాస తపోవన గమనం నామ నవమోధ్యాయ. ఈ ప్రకారముగా శ్రీ బృహన్నారద పురాణాంతర్గతముకు పురుషోత్తమ మాస మహాత్మ్యము వర్ణితమైన దూర్వాస తపోవన గమనమును పేరుగల 9వ అధ్యాయము సమాప్త. 10వ అధ్యాయంలో ఆ శివారాధన చేస్తే వివాహం ఎలా కలుగుతుందో, ఎవరెవరు వస్తారో, ఏ వరుడు వస్తాడో అన్నీ కూడా దూర్వాస మహాముని ఈ అధిక మాసంలో ఆ ముని కుమార్తెకు, మేధా మహర్షి కుమార్తెకు చెప్పారు. ఇది 9వ జరిగినటువంటి కథ. ఇది శ్రీ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహిమహీజాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై గురుదేవ దత్. అమ్మల కన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ సురారుణమ్మ, కడుపారెడు బుచ్చినయమ్మ, ధనునో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల ఉండడియమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి చ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. జై గురుదేవ దత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శాంతి శాంతి. హరి ఓం. పరాభవనామ సంవత్సర అధిక జ్యేష్ఠ శుద్ధ నవమి వెళ్ళగా తత్కాల దశమి నాడు చెప్పుకున్నాము. జై గురుదేవ దత్. సమాప్త.